అందరికీ వందనాలండి. ఈరోజు మన వాక్య భాగం 2 తిమోతి 1:7. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. ఈరోజు మనం దేనికోసం ధ్యానిద్దామండి. దేవుడు మనకు సహాయం చేయనుగాక. అయితే దేవుడు మనకంట శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడట. ఈ లోకంలో మనం ముందు ఆత్మీయతలో సాగడానికి ఇవి 3 లక్షణాలు కూడా మనకి చాలా అవసరం. ముందేంటి? శక్తి. భక్తి గలవారమై ఉండి దాని శక్తిని ఆశ్రయించకపోతే ఎందుకు అని పౌలు భక్తుడు అంటాడు. మనము భక్తి కలిగి ఉంటే సరిపోదు, దేవుని శక్తి మనలో ఉండాలి. అంటే ఆయన ఇచ్చే వరాలు మనలో ఖచ్చితంగా పనిచేయాలి. వాటి కోసం మనం అడగాలి. తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్రేమ కోసం బైబిల్ చాలా విషయాలు మనకి చెప్తా ఉంటుంది. చాలా విషయాలు. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ఎందుకంటే ప్రేమ అంత ఈజీగా మనం మన యొక్క జీవితాల్లో పాటించలేం. ప్రయాసపడాలి. ప్రయాస అంటే చిన్న విషయాలకి ప్రయాస అని దేవుడు రాస్తాడా? కాదు. చాలా పెద్ద విషయం కాబట్టి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమంటున్నాడు. ప్రేమామయుడైన యేసయ్య ఈరోజు నీకు నాకు చెప్తున్న మాట, నువ్వు ప్రేమ గురించి తెలుసుకోవాలనుకుంటే కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చదవండి. అందులో మనం చూస్తే ప్రేమ గురించి అందులో ప్రతి విషయాన్ని దేవుడు మన కోసం రాశాడు. ఆ విషయాలు మన జీవితంలో అన్వయించుకుంటే ఏ విషయంలో ప్రేమలో మనం ఓడిపోతున్నామో తెలుస్తుంది. ప్రతి క్షణం కూడా ప్రేమకై పాటుపడేవారిగా మనం ఉండాలి. ఇంట్లో బిడ్డలు ఉంటారు, చాలా కోపం రేపుతారు. కోపం వచ్చిందా నువ్వు ప్రేమలో ఓడిపోయినట్లే. ఎప్పుడో ఎవరో చేసిన కొన్ని ఇన్సిడెంట్స్ అలా ఉండిపోతాయి, మనసును గాయపరిచినవి ఉంటాయి. ఆ అపకారాన్ని నువ్వు మనసులో పెట్టుకున్నావా, ప్రేమను కోల్పోయినట్టే. తర్వాత దారంట వెళ్తాం, రాంగ్ రూట్లో వచ్చి తిరిగి మనల్ని తిడతాడు. అప్పుడు వెంటనే ఏంట్రా నీదే తప్పు అంటాం. అప్పుడు అన్నావా, వెంటనే నీదే తప్పు. కాబట్టి ప్రేమను ఓడిపోయినట్టే. కాబట్టి ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది. ప్రేమ మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అప్రయోజనాన్ని కోసం విచారించుకొనదు, త్వరగా కోపపడదు. ఎన్ని మాటలు మనం చూస్తాం కదా బైబిల్ గ్రంథంలో. కాబట్టి ఈ ప్రేమను మనం కలిగి ఉండాలనేది దేవుని చిత్తమైనది. తర్వాత 3వదిగా మనం చూసినట్లయితే ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చాడట. ఇంద్రియ నిగ్రహం. మనకి నిగ్రహం అన్న మాటకు అర్థం తెలుసు కదా. ఎన్నో ఆలోచనలు, కోరికలు మనలో కలిగినప్పుడు వద్దు, ఇది ఇలా చేయకూడదు అనే కొన్ని ఆలోచనలు, రిస్ట్రిక్షన్స్ మనం పెట్టుకుంటాం. క్రైస్తవులమైన మనకున్న రిస్ట్రిక్షన్స్ ఏంటి? బైబిలే ప్రామాణికం. అందులో మనం దుస్తుల విషయంలో చూసినట్లయితే టైట్ బట్టలు, ఇతరులను ఆకర్షించే బట్టలు వేసుకోవద్దని దేవుడు చెప్పాడు. కానీ మనము ఇతరులంటే సభ్యత కల వస్త్రధారణ అని దేవుడు చెప్పాడు. మనము ఇతరులను చూసినప్పుడు అబ్బా బట్టలు వేసుకుంటే బాగుంటుంది, ఈ వస్త్రాలు వేసుకుంటే నన్ను అందరూ చూస్తారు అని కొన్ని ఆలోచనలు సాతాను నీలో ప్రేరేపిస్తాడు. అప్పుడు నీకు ఉన్న ఈ ఆత్మను గురించి నువ్వు తెలుసుకోవాలి. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మనము ఈ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ మనలో ఉంటే గనుక మనము ఆ ఆలోచనలు వచ్చినప్పుడు లేదు, నేను అలా చెయ్యను, నా దేవుడు సభ్యత గల వస్త్రధారణ వేసుకోమన్నాడు, నేను ఎలా అలాంటి బట్టలు వేసుకుంటాను అని చెప్పి వెంటనే వెనక్కి వచ్చేస్తాం ఆ ఆలోచన నుండి. తర్వాత మనం బయటికి వెళ్తాం. ఫుడ్ పొలోమని ఇష్టం లేనిది, బయట ఫుడ్ ఇష్టపడి ఎక్కువ తినేస్తూ ఉంటాం. నూడిల్స్ అని, పానీపూరి అని. అది మితము కాకుండా అత్యధికంగా తినేసి మన శరీరానికి వ్యాధి తెచ్చుకుంటాం, బాధలు తెచ్చుకుంటాం, ఇబ్బందులు తెచ్చుకుంటాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనమే ఆయన ఆలయం. ఈ ఆలయాన్ని మనం పాడు చేస్తే ఆయన మనల్ని పాడు చేస్తాడు. కాబట్టి అలాంటి టెంప్టేషన్స్ మనకు వచ్చినప్పుడు మనం మన యొక్క కోరికలని ఇంద్రియ నిగ్రహం ద్వారా అరికట్టాలి. ఆ ఆత్మని దేవుడు మనకిచ్చాడు. తర్వాత మనం చూసినట్లయితే ఇంకా ఏ విషయంలో
ఇంకా మనం మన యొక్క జీవితంలో ముందుకు సాగిపోతుండగా ఎవరైనా వస్తువులు చూసినప్పుడు, లేకపోతే వాళ్ళు కట్టుకున్న వస్త్రాలు, లేకపోతే వాళ్ళకున్న వాహనాలు అవి చూసినప్పుడు వాటిని మనం కోరుకుంటా ఉంటాం. మనకిచ్చిన జీవితంలో మనం సంతృప్తి కలిగి ఉండాలి. కానీ ఉన్నావోలే కోరుకునే వారిగా మనం ఎప్పటికీ ఉండకూడదు. ఎందుకంటే దేవుడు నిన్ను, నన్ను ఖచ్చితంగా దీవించాడు. ఈరోజు ఆహారానికి కానీ, వస్త్రాలకి కానీ, ఉండడానికి ఇంటికి కానీ మనకి లోటు లేదు. ఈ లోటులో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనకి అవేమీ లోటు లేవు కాబట్టి, మనము అవన్నీ ఆలోచనలు మనకొస్తున్నప్పుడు ప్రభువా నువ్వు నాకు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చావు. పిరికితనము గల ఆత్మనివ్వలేదు అని ప్రార్థన చేసుకొని ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టాలి. ప్రియ సహోదరి, సహోదరుడు ఈరోజు మనమందరూ కూడా ఈ 3 విషయాల్లో నెగ్గుతున్నామా? ఒకసారి మనల్ని పరిశీలన చేసుకొని ముందుకు సాగిపోదాం. దేవుడు మనందరి జీవితంలో కూడా శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చి పిరికితనాన్ని తీసివేసి మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్.